నేను మంచి మార్కులతో 10 పాస్ అయినప్పుడు ఇంట్లో పెద్ద పండగే చేశారు. అప్పుడే బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానని నాన్నకి మాటిచ్చా. తర్వాత ట్రిపుల్ ఐటీలో సీటొచ్చింది. కానీ అక్కడి వాతావరణం నచ్చక అమ్మా నాన్నల్ని వదిలి ఉండలేక తిరిగొచ్చేశా. సొంతూరులోనే ఇంటర్లో చేరా. కొన్నాళ్ళయ్యాక ఓసారి మా బంధువుల అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం. అక్కడే నన్ను అబ్బాయి చూశాడట. తనకి తొలి చూపులోనే నచ్చేశానని ఇంటిదాకా వచ్చేశాడు. నువ్వు ఎంతలా మాయ చేశావో తెలుసా? నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదంటే నమ్ము అంటుంటే నా మనసులో ఏదో గందరగోళం. ఎలా స్పందించాలో తెలియక అక్కడి నుంచి పారిపోయా. అయినా ఆ అబ్బాయి వదల్లేదు. వెంటపడేవాడు. నన్ను పొగుడుతూ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. ఆ మాటలకు మెల్లమెల్లగా నాలోనూ అలజడి మొదలైంది. అతడి మాట వినాలని, తను మళ్ళీ కనబడాలని ఆత్రంగా ఉండేది. కొన్నాళ్లకే ఎంతలా తన మైకంలో పడిపోయానంటే అతడు నాకు ప్రపోజ్ చేయాలని ఎదురు చూసేదంతా ఆ రోజు తొందరగానే వచ్చేసింది. ఓసారి సరాసరి మా వీధుల్లోకి వచ్చి నా చేతిలో గులాబీ పెట్టి ఐ లవ్ యూ అన్నాడు. నా కళ్ళు మెరిశాయి, పెదాల అదిరాయి. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్ని చెప్పాడని నన్ను రాణిలా చూసుకుంటా అన్నాడు. ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లాడుతానన్నాడు. అన్నిటికన్నా ఎక్కువగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా చదివిస్తాననే మాట బాగా నచ్చింది. ఇంకా నో అనడానికి ఏముంది? తనే నాకు ఫోన్ కొనిచ్చాడు. అప్పట్నుంచి పొద్దంతా ప్రేమ కబుర్లే. చాటుమాటుగా కలుసుకునే వాళ్ళం కూడా. ఓసారి అలాగే చెల్లికి దొరికిపోయాం. అమ్మా నాన్నలకు చెప్పి రచ్చ చేసింది. నేను మాకు పెళ్లి చేయమని మొండికేశా. అప్పటికీ నాకు 17 ఏళ్ళు. ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ముందు చదువు పూర్తి చేయమన్నారు. ఫోన్ లాక్కున్నారు. అమ్మ చనిపోతానని బెదిరించింది. ప్రాణంలా చూసుకునే నాన్న నాతో మాట్లాడడమే మానేశారు. వాళ్ళు నన్ను ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అతడిపై ప్రేమ అంతలా పెరిగిపోయేది. ఆ సమయంలో మా వాళ్ళు నాకు విలన్లా కనిపించారు. కన్నవాళ్లే